హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్. సో అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వ్లాగ్ నేను ఈరోజు ఈరోజు ఉగాది అనమాట. ఇప్పుడే ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా నేను ఎలా అయితే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నానో అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు. సో ఇంక ఇది పొద్దున అరౌండ్ 7 o'clock అలా లేచాను. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైనింగ్ టేబుల్ అయితే ఆల్రెడీ ముందు రోజే అన్నీ మొత్తము ఇల్లంతా కూడా మాప్ వేయించేసాను. మా హౌస్ హెల్పర్ దగ్గర డైనింగ్ టేబుల్ కూడా తుడిచేసింది తను నీట్గా. ఇంకా నేను జస్ట్ ఇంకా పూజ సామాన్లన్నీ దీని మీద పెట్టుకోవాలని ఒక వెట్ వైప్స్తో అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా ఉగాదికి కావాల్సినటువన్నీ చెప్తే తీసుకొచ్చారు. మీరే చూడండి ఎంత తెచ్చారంటే, నేను ఒక చిన్న కప్పుకే ఉగాది పచ్చడిని అయితే చేశాను ఈరోజు. కానీ మా హస్బెండ్ వచ్చి నేను ఒక చిన్న పింది మామిడికాయ అయితే తెమ్మని చెప్పాను. ఉగాది పచ్చడికి వచ్చి పింది మామిడికాయ అయితే బాగుంటుంది అనేసి. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పెద్ద మామిడికాయ ఒకటి, పింది మామిడికాయలు 4-5 తీసుకొచ్చాడనమాట. ఎందుకు ఇన్ని తెచ్చారు అంటే, ఆయన షాప్ కీపరు ఒప్పుకోలేదు, తక్కువకి వస్తాను తీసుకోండి అని చెప్పారంట. సో అందుకని ఇంకా వేప పువ్వు కూడా కొంచెమే తెమ్మన్నాను, అది కూడా ఇంత తీసుకొచ్చారు. అది కూడా 10 rupees మినిమం తీసుకోవాలంట. సో అందుకని ఇంక అన్నీ ఎక్కువ తెచ్చేసారనమాట. సో ఇవి నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఉగాది పచ్చడి చేయడము. ఎందుకంటే మ్యారేజ్కి ముందు అమ్మ చేసేది, మ్యారేజ్ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ చేయాల్సిన ఇయర్ అయితే రాలేదు, ఫస్ట్ టైము ఇది నేను చేశాను అనమాట. సో ఇంకా చామంతి పూలు, రోజా పూలు 2 కలిపి ఇంకా 1/4 కిలో తీసుకొచ్చారనమాట. ఇంకా టెంకాయ ఒకటి తెచ్చారు, టెంకాయ కొట్టుకుంటాం ఈరోజు ఫెస్టివల్ కదా. మామూలు రోజులైతే నేనైతే టెంకాయ అయితే కొట్టను, ఫెస్టివల్స్కే అనమాట. సో ఇంకొచ్చేసి ఈ మామిడి పువ్వు ఒకే ఒక రెమ్మలో నుంచి తీసి కట్ చేసుకొని వేసాను అనమాట. నేను చాలా చిన్న కప్పుకి మా ఇద్దరికి సరిపడేలాగా చేశాను నేను. ఇంకా పిల్లలు కూడా లేరు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారనమాట. సో ఇంక మేమిద్దరమే కదా అని చిన్న కప్కే చేశాను. ఇంకా అవి 2 అది కూడా అంత ఫ్రెష్ లేదండి, మామిడి పువ్వు వచ్చేసి అంత ఫ్రెష్గా లేవు, కొంచెం బాగా వాడినట్టే ఉంది. మామిడి ఆకులు మాత్రం బాగుంది ఫ్రెష్గా, మామిడికాయలు కూడా కొంచెము మెత్తగా ఉంది. దాంట్లో ఆ 4-5 కాయల్లో ఒక్క కాయే బాగుంది అనమాట, ఇదంతా పెద్దగా లేదు. ఇంకా పెద్ద కాయ అట్లే ఉంచేసాను నేను. మామిడికాయ పిండి వేస్తే బాగుంటుందని నేను విస్మయ్ ఫుడ్ ఛానల్ ఉంది కదా, అందరికీ తెలిసి ఉంటుంది, ఆయన ఛానల్లో చూసి ఈ రెసిపీ అయితే నేను చేస్తున్నాను. పిండి మామిడికాయలతో చేస్తే మంచిగా వస్తుంది, పిండి మామిడికాయలతోనే చేయాలా అనేసి ఆయన చెప్పాడు. సో అందుకే నేను ఇంకా ఈసారి పిండి మామిడికాయలతో ట్రై చేద్దాము అనేసి ఇంకా ఇవైతే తెప్పించాను. సో ఇది ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను కొంచెము, అది నేను మీకు వీడియో క్లిప్ అయితే చూపించలేదు. సో చింతపండు నానబెట్టిన తర్వాత ఇంకా ఈ మామిడికాయని, ఆ మామిడి పువ్వుని వేప పువ్వుని రెండింటిని కూడా బేకింగ్ సోడా వేసి ఒక 20 minutes నానబెట్టి బాగా మామూలు ఫ్రెష్ వాటర్లో కడిగి తీసుకున్నాను అనమాట. సో ఒక చిన్న మామిడికాయకి ఇంత వచ్చింది. సన్న ముక్కలుగా అయితే నేను కట్ చేశాను. ఇంకా దీంతో పాటు ఆ వేప పువ్వుని వచ్చి వాళ్ళు ఫుడ్ ఛానల్లో చూపించుండేది వచ్చి, ఆ వేప పువ్వుని బాగా ఇట్లా చేత్తో ఇట్లా ప్రెస్ చేయాలన్నారు, అది నాకు తెలియదు. సో నేను అట్లే తీసేసాను, నలపాలని చెప్పారు కానీ అది తడిగా ఉండేదానివల్ల రాలేదు. సో అందుకని నేను ఇంకా అట్లే తుంచాను అనమాట ఆ పువ్వుని. ఆ ఫ్లవర్సే వేయాలా అనేసి అని చెప్పారు, లేకపోతే ఎక్కువ చేదు వస్తుందని. సో అందుకే అవే నెమ్మదిగా ఇంకా అవే తీసుకున్నాను అనమాట కొంచెము. సో అవి కొంచెమే వేసినాను, ఎక్కువైతే ఏం వేయలేదు. ఎందుకంటే ఇది 1 స్పూన్ 2 స్పూన్ల పైన తినలేం కదా, ఇంకా ఫార్మాలిటీకి మనకి అన్నీ ఉండాలి కాబట్టి మామిడికాయ ఇంకా మామిడి పువ్వు వేప పువ్వు ఉండాలి కాబట్టి ఇంకా ఫ్లేవర్ కోసమనే వేసాను అనమాట. సో ఇంకా దీని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్, ఒక 1/2 teaspoon సాల్ట్ వేసాను అంతే అనమాట, ఎక్కువ ఏం వేయలేదు. ఇంకా కారంకి వచ్చేసి మామూలుగా మిరప్పొడి వేస్తారు, ఇంకా పచ్చిమిరపకాయ వేస్తారు కదా, కానీ ఆయన చెప్పింది వచ్చేసి పచ్చిమిరపకాయ మిరప్పొడి అవంతా వేయకూడదు, ఓన్లీ పెప్పరే వేయాలని చెప్పారు. అప్పట్లో పాతకాలంలో వచ్చి పెప్పరే వేసేవాళ్ళంట కారానికి, ఉగాది పచ్చడికి.
సో అందుకని నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, సో అందుకని పెప్పర్ పౌడర్ అయితే వేసాను, కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. సో అంతే అండి, సింపుల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చి వేసినది వచ్చి బెల్లం పౌడర్ కూడా వేసాను. బెల్లం అయితే కరగదు కదా అనేసి అని. ఇంక ఇక్కడ వచ్చి కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొనేసి, కొద్దిగానే ఎక్కువ లేకుండా, అంతే అండి. నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదు. ఇది కొయ్యడమే అనమాట పని అంతా. ఆ మామిడికాయలు ఇంకా ఈజీగానే చేసేసుకున్నాను. దీంట్లో వచ్చి నార్మల్గా తినే శనగపప్పు ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ ఇంకా చాలా వరకు అన్నీ వేసుకుంటారు. నేనైతే అవన్నీ ఏం చేయలేదు. మనకు అన్ని టేస్ట్లు రావాలి కాబట్టి అన్నీ కొంచెం పులుపు, కారము, ఉప్పు, ఇంకా స్వీట్నెస్, ఇంకా చేదుకి వేపు అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ అంతా తీసేసాను, పాత ఫ్లవర్స్. నాకు ఇలాగా ఒక చామంతి పువ్వు, ఒక రోజా పువ్వు పెట్టుకునేది చాలా ఇష్టము. నేను అలాగే పెట్టుకుంటాను అనమాట. కానీ రోజా పూలు అయితే భిన్నగా వాడిపోతుంది, చామంతి పూలు ఒక 2 రోజులు ఉంటుంది అనమాట. సో అంతే. ఇంకా దీపాలకి చుట్టూ నార్మల్గా అయితే నేను చామంతి పూలు ఇలాగ తుంచి వేస్తాను. సో ఈరోజు ఇంకా ఫెస్టివల్ కదా, కొంచెం కలర్ఫుల్గా ఉండాలా అనేసి అని ఇంకా రోజా పూలు కూడా, ఆ పెటల్స్ కూడా తీసి 2 కలిపి వేసాను అనమాట. ఇంక ఈ ప్లేట్లో అయితే డెకరేషన్కి అదో సింపుల్ డెకరేషన్ అండి. ఆ ప్లేట్లో మామిడి ఆకులు ఉంటుంది కదా, అది ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని ఇంకా మామిడి ఆకులు తుంచి పెట్టాను. ఇంకా తాంబూలం 3 ఆకులు, 2 వక్కలు, ఇంకా 2 అరటిపండ్లు అనమాట. ఇంకా టెంకాయ, కొబ్బరికాయ ఒకటైతే తెచ్చుకున్నాం కదా, సో ఇంకా అది కూడా కొట్టాలా. అన్నీ కూడా బిన్నెగా అంతా రెడీ చేసేసి అన్నీ రెడీగా పెట్టాను అనమాట. సో ఇంక ఇక్కడ టెంకాయ డిస్కషన్ ఏంటంటే, నాకు టెంకాయ కొట్టడం చేయి నొప్పి వస్తుంది. సో నేను చిన్న కాయ తెమ్మని చెప్పాను, అందుకని మా హస్బెండ్ అడిగాడు, ఇంకా దానికి మించిన చిన్న కాయ అయితే దొరకదు, నువ్వు ఖచ్చితంగా కొట్టాల్సిందే అని. సో ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం చెయ్యి ప్రాబ్లము, తను కొట్టలేరు, అందుకని ఇంక నేనే కొట్టాను అనమాట. ఇంకా దీపాలు అయితే ముట్టించేసి ఇంకా నేను ఆర్తిచ్చినాను. మా హస్బెండ్ని కొంచెం షై తనకి, సో అందుకనే వీడియోలో కనిపించరు, నన్ను అయితే వీడియో తీశారు. సో ఇంకా దీపాలన్నీ వెలిగించేసి ఇంకా కర్పూరం కూడా ముట్టించేసాను. ఆ కర్పూరం పెట్టినది కూడా గిఫ్ట్ ఇచ్చారు మా కిందింటి ఆంటీ. సో నేనైతే కొనలేదు, నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజే ఫస్ట్ టైం వాడాను అనమాట. అది చాలా బాగుంది, అది హ్యాండీగా బాగుంది. సో నార్మల్గా టెంకాయ కొట్టాలంటే నాకు కొంచెం భయం అండి, ఎందుకంటే నార్మల్గా టెంకాయలు కుళ్ళిపోతాయి కదా ఎప్పుడైనా, అప్పుడు కుళ్ళిపోయినప్పుడు ఏదో అంటారు కదా బ్యాడ్ టైం అనేసి అని. సో అప్పుడు చాలా భయపడేదాన్ని ఒకప్పట్లో టెంకాయ కొట్టాలంటే. కానీ ఇప్పుడు అలాగా కాదు, ఎందుకంటే టెంకాయ కుళ్ళిపోవడానికి దానికి ఏమీ దానికి బ్యాడ్గా ఏదైనా జరుగుతుంది అనే ఒక భయం అనేది అయితే నేను ఇప్పుడు వదులుకున్నాను. టెంకాయ కుళ్ళిపోతే కుళ్ళిపోని వేరే టెంకాయ పెట్టుకొని 2 టెంకాయలు తెచ్చుకుంటాం ఎప్పుడు కూడా మేము. ఒక టెంకాయ పాడైపోతే ఇంకొక టెంకాయ కొడతామన్నమాట. సో సక్సెస్ఫుల్గా అయితే టెంకాయ అయితే కొట్టేశాను, ఇంకా హ్యాపీగా ఆర్తించుకున్నాను అనమాట. నేను నార్మల్గా సుదర్శన మంత్రము రోజు దేవుడి దగ్గర చెప్పుకుంటాను, ప్రశాంతంగా ఉంటుంది నాకు, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. సో అది కూడా చెప్పాను ఈ వీడియోలో. సో నా వాయిస్ అయితే వినపడలేదు, ఆ వీడియో కూడా క్లిప్ మిస్ అయిపోయి నేను డిలీట్ చేసేసినట్లున్నానండి. సో అంతే, మా ఈ ఉగాది రోజు మా సింపుల్ పూజ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.